100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఈ శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరి ఆడకపోవడం అనే సమస్య అసలు ఎందుకు ఉంటుంది? అంటే శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే, గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? డస్ట్ పడ్డా రావచ్చు కొంతమందికి పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది. ఇంత పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. పిల్లలు వాళ్ళు ఊపిరి సరిగా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు శ్వాస బాగుందా లేదా అనేది ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైనా చిన్న తేడాలు, మార్పులు ఏమైనా గమనిస్తాము? కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు తెలుసా నా దగ్గర. సార్ వీడు నిద్రపోతుంటే వాడికి బదులు ఊపిరి నేను తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. వాడు కొట్టుకుంటాడు సార్, 360 డిగ్రీలు తిరుగుతాడు బెడ్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా అలర్జీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం ఉందనగానే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. అసలు ఎందుకు ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అని వస్తాయి? దీనికి ఎలర్జీ కారకాలు అంటే ఏముంటాయి? అసలు ఆస్తమా వరకు వెళ్తే తగ్గించుకోలేమా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ అలర్జీ అండ్ ఆస్తమా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణు ఎన్ రావు గారు ఉన్నారు ఫ్రమ్ శ్వాస హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అంటే అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల స్పెషలిస్ట్ మీరు. అంటే ఒకసారి ఏదన్నా ఇబ్బంది అనిపించింది, ఊపిరాడట్లేదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందంటే గుర్తుకొచ్చే పేరే మీరు, డాక్టర్ విష్ణు ఎన్ రావు. అంటే అక్కడికి వెళ్తే అదొక భరోసా. ఏంటి డాక్టర్ గారు, ఎందుకు అసలు ఈ శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరి ఆడకపోవడం అనే సమస్య అసలు ఎందుకు ఉంటుంది? అసలు ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంటే శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. శ్వాసను అందించటమే శ్వాస హాస్పిటల్ యొక్క ధ్యేయం. సో ఎందుకు అంటే చాలామంది అడుగుతారు నన్ను, ఎందుకండి మీకు ఈ శ్వాస, ఈ సమస్యల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంటారు నన్ను. ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ప్రారంభించిన మీకు ఈ అలర్జీ మీద, ఈ ఆస్తమా మీద, ఈ గురకం మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటారు. అది ఎందుకంటే ఒకసారి అందులో డెప్త్లో పోయిన తర్వాత ఈ వైద్యం నాకు తట్టడం, నేను చేయటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఒకటి, ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, అవునా? నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. 3 నిమిషాల తర్వాత మనిషి చచ్చిపోతారు జనరల్గా గాలి లేకపోతే. అలా గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. సో మన భారతదేశంలోనే దాదాపు ఒక 40-50 కోట్ల మంది బాధపడుతున్నారు. అంటే ఏంటంటే ఈ అంచనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు, కానీ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అంటే అలర్జీ అంత కామన్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఏది లేదు. కానీ అలర్జీ గురైనంతగా ఒక నెగ్లిజెన్స్కి ఏ ప్రాబ్లం కూడా గురవ్వాల. లైట్ తీసుకుంటాం కదా, అస్సలు చాలా లైట్ తీసుకుంటాం. ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం కదా, ఈ తుమ్ములు వస్తే కొంతమంది 1000 తుమ్ముతారు, 1000 తుమ్ములు తుమ్ముతారు, అయినా పక్కోళ్ళకి అది లైట్గానే కనపడుతుంది.
కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. అవును. ఒకసారి పోయినా బాగుండి తుమ్ములేంద్రా బాబు అనుకుంటారు. ఎవరికన్నా చెప్తామంటే నాకు తుమ్ములు ఉన్నాయంటే తుమ్ములు ఉంటే ఏమైంది అంటాం కదా, ఏదో ఒక సిట్రిజిన్ వేసుకుని తగ్గిద్దేమో. తగ్గుద్ది, ఏముంది అందులో పెద్ద కానీ తగ్గదు. సో అయితే ఈ శ్వాస ఇబ్బందులు అనేవి పసిపిల్లల్లోనే మొదలైంది. అంటే ఇది మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం అమ్మా. అంటే వంశపారంపర్యంగా సంక్రమించే అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఈ అలర్జీ ఆస్తమా అనేది ఒకటి. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ కానీ ఆస్తమా కానీ ఉన్నట్లయితే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తుందో ఏమో అని వీళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే భయపడుతూనే ఉంటారు. తీరా చూసేసరికి కొంతమందికి 3వ నెల రాగానే వాడికి గుసగుస అంటాం, పక్కలు ఎగిరేయటం, ఏదన్నా ఫ్యాన్ ఎక్కువైతే ఆయాసపడటం, పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా సక్ చేయలేక వదిలిపెట్టడం, ఇవి చేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి పీల్చుకోలేకపోతే, గాలి పీల్చుకోలేకపోతే తాగలేడు కదా. సో మళ్ళీ వదిలిపెట్టి కాసేపు గాలి తీసుకొని మళ్ళీ తాగుతాడు. సో ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదరే. యాక్చువల్గా ఆస్తమాని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది యంగ్ మదర్. పాలు తాక్కుంటూ వదిలిపెట్టి కాసేపు మళ్ళీ వాడు అని గాలి తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు డాక్టర్ అని చెప్తారు. సో పెద్దోళ్ళు ఏమంటారు, నీకు తెలియదులే, నువ్వు అట్లా ఇస్తున్నావో, నువ్వు ఏవే పొజిషన్లో ఇస్తున్నావో, అసలు నీకు ఇవ్వటం వచ్చో రాదో అని వీళ్ళు చెప్తారు. వీళ్ళ వల్లే సగం వాళ్ళకి పెద్ద క్రానిక్ డిసీజ్లు వస్తాయి, క్రానిక్ అవుతాయి. సో వాడు మంచిగా ఆడుకుంటాడు, బాగానే ఉంటాడు. సో ఎప్పుడైనా ఫ్యాన్ ఎక్కువైనప్పుడు, చలిగాలి తగిలినప్పుడు, పొగలేసినప్పుడు, అదిగా సాంబ్రాణి పొగలేస్తూ ఉంటారు చాలామంది. సో ఇంట్లో అనేక రకాలైనటువంటి పొగలు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా. సాంబ్రాణి పొగ అది చాలా డేంజర్ డాక్టర్, చాలా డేంజర్. ఈ ఐ డ్రీమ్ ద్వారా మనం ప్రేక్షకులకు ఏమన్నా అందించేటటువంటి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సందేశం, దయచేసి సాంబ్రాణి పొగలు పిల్లలకి వేయకండి. ఖచ్చితంగా వేయాలి, రిచువల్స్ లో ఉంది. ఏమీ లేదు, అనవసరంగా ఊపిరితిత్తుల్ని మూసేస్తాయి. సో మూసేసిన తర్వాత వాళ్ళు నరకం చూస్తారు. తర్వాత అగరబత్తీలు కూడా అంతే. సో ఈ అగరబత్తీలు అనగానే మనకు ఒక అలాంటి సెంటిమెంట్ ఉంటుంది, భక్తి అవన్నీ ఉంటాయి. బట్ ఆరోగ్యం అనేది కనుక మనం తీసుకున్నప్పుడు వాటిని భక్తి అవి అన్నీ మనం కాదనలేని, ఇది మనం చేసుకోవాల్సిందే, అన్నీ ఆచరించాల్సిందే. అయితే ఏంటంటే అగరబత్తీలు నిజంగా వెలిగించాల్సి వచ్చినప్పుడు బయట వెలిగించుకోవాలి. ఇంటి బయట దేవుడి దగ్గర ఏదైతే చేసుకుంటారో మంచిగా చేసుకొని వెంటనే బయట తులసి మొక్క దగ్గర పెట్టుకోని చెప్తుంటాను నేను. జనరల్గా 1 or 2 వెలిగిస్తే సరిపోద్ది అన్నట్టుగా చెప్తుంటాను. కొంతమంది 10-20 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఆ ఇంట్లో అలర్జీ ఆస్తమా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోయి ఇంకా మనం చేస్తున్నట్లే అన్నట్టే అవుతుంది అనమాట. సో అది పిల్లల్లో మొదలవుద్ది అనమాట. అసలు అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. ధూప్ స్టిక్స్ కానీ, ఇన్సెన్స్ కానీ, ఇలాంటివి పర్ఫ్యూమ్స్ అండి. పర్ఫ్యూమ్స్ వాడితే అసలు విపరీతమైన ఆస్తమా వస్తుంది పిల్లలకి. పర్ఫ్యూమ్స్ ఇంట్లో చిన్న పిల్లలకు, LKG పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారు. పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్ళు కనపడట్లే నాకు. ఎంత డేంజరో. పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. సాంబ్రాణి పొగ అంటే, మీరు సాంబ్రాణి పొగ గురించి మనం ఇంకా చెప్పుకోవాలి. షాపుల్లో వేస్తుంటారు. పెద్దగా వస్తుంది, ఇట్లా పెట్టి షాపులు వేస్తుంటారు, ఈవిల్ స్పిరిట్స్ పోవాలని. సో అన్నీ వేస్తుంటారు. సో కొంతమంది వీళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ షాప్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ పొగ ఉందని చెప్పి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. హోటల్స్లో వేస్తూ ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ ఈ సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే 100 మందిలో 10-15 మంది దీనివల్ల ఎంత బాధపడతారో వాళ్ళ దృష్టికి అందదు. బేసికలీ అవేర్నెస్ లేదు డాక్టర్. అవేర్నెస్ లేదు, అస్సలు లేదు. తర్వాత దీనికి పెద్దోళ్ళకే అవేర్నెస్ లేదు దీని గురించి. అసలు జనరల్ పబ్లిక్ లేదు. దాని తర్వాత అందరు దీన్ని ఈజీ తీసుకునే వాళ్ళే, ఏముందిలే అంటారు. సో నా దృష్టిలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ప్రపంచంలో ఏ వ్యాధి పెట్టదు. అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఏ జబ్బుకు వాడరు. తగ్గదని చెప్తారు డాక్టర్. తగ్గదని చెప్తారు. అలర్జీ ఆస్తమాకు మార్చినంత మంది డాక్టర్లను కానీ హాస్పిటల్స్ని కానీ ఇంకే జబ్బుకు మార్చరు. ఇన్ని రకాల మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు ఎందులో ఉండవు. హోమియోపతి,
అలోపతి, ఆయుర్వేద, యునాని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, ఇంకా లేనిదేముంది, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ జబ్బుకు చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం ఒకటేనా? అంతా ఒకటే. ఆస్తమా, దీనికి 100 పేర్లమ్మా. మళ్ళీ ఉబ్బసం ఉందంటారు, ఇస్నోఫిలియా అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, సైనస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు, కొంతమంది నా నిమ్ము ఉంటుంది సార్ ఇప్పుడు అంటారు, కొంతమందికి ఇంకా ఏదేదో పేర్లు, మొత్తానికి దమ్ము, ఇమ్ము, ఆయాసం, 100 పేర్లు ఉంటాయమ్మా. ఈ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్, మళ్ళీ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా పోకుండా పోవాలంటే అలర్జీ అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఏదో ఒకటి పడకపోవడం. ఏదో ఒకటి అంటే ఏంటి? అది డస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పొగ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్మెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వాసన పడకపోవటం ఏదో ఒకటి. ఈవెన్ సన్లైట్ కూడా కావచ్చు. కొంతమందికి సన్ ఎలర్జీ ఉంటుంది తెలుసు కదా, సన్లైట్ కూడా కావచ్చు. ఏదో ఒకటి పడకపోవడం అలర్జీ అయితే, ఏ పని చేసినా అలసిపోవడం, ఆయాసపడటం, నీరసించిపోవడం, నిస్సత్వం అయిపోవటం అనేది ఆస్తమా. మెట్లెక్కినా, గబగబా పని చేసినా, లేకపోతే బరువులు ఎప్పినా, ఆడినా, పాడినా, ఎగిరినా, దూకినా, సైకిల్ దొక్కినా, ఏం చేసినా కూడా ఆయాసపడిపోతాయి. ఆయాసం వస్తుంది డాక్టర్ గారు విపరీతంగా. ఎందుకు? వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోతాయి. ఇలా ఉంటాయి. అసలైతే ఊపిరితిత్తులు ఇలా ఉండాలి, ఇట్లా ఓపెన్గా. సో ఈ విధంగా మూసుకోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఊపిరి అనేది ఆడదు. నేను సరిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే అసలు ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్ గారు? శ్వాస మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కదా. అసలు మనం శ్వాస అనేది మనకు తెలియకుండానే జరిగేటటువంటి ప్రక్రియ. మనం గాలి కావాలని అట్లా యోగాలో అని పీలిస్తే కనుక అది శ్వాస ప్రాణాయామం అవుతుంది. ఓకే, అది చాలా మంచిది. సో అది శ్వాసకోశాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అది వేరే సబ్జెక్ట్. కానీ మనం రోజువారీలో శ్వాస తీసుకుంటాం, వదలటం తెలిసిందంటే మనం ఆస్తమాతో బాధపడుతున్నట్టే. కరెక్ట్. మన శ్వాస మనకు తెలుస్తుంది అంటే మనం చాలా, అది ఒక శాపం. అబ్బా ఇప్పుడు అంటే ఆస్తమా పేషెంట్లు ఏంటంటే తీసుకోవటం ఒక యజ్ఞం, వదలటం ఇంకో పెద్ద యజ్ఞం. అంత బాధపడతారు. ఎందుకు? ఈ ఇరుకైనటువంటి ఈ నాళంలో నుంచి గాలి పోవాలన్నా కష్టమే, రావాలంటే డబుల్ కష్టం. అందుకే ఈ విధంగా ఉండాలి అసలైతే. కానీ ఆస్తమాలో ఈ విధంగా అయిపోతాయి. ముక్కు దగ్గర నుంచి ఇక్కడ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, ఇదే కండలు బిరిగిన, టర్మినేట్ హైపర్ట్రోఫీ, అది ఇది అంటాం. ఈ ఎలర్జీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్, ఇవన్నీ. ఇదే కిందికి పోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, దాన్ని ఆస్తమా అంటాం. అంటే మొత్తం మీద ఈ రెడ్గా ఉంది చూసారా, దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే డస్ట్ మైట్స్, పోలెన్స్, ఫంగస్, దాని తర్వాత రకరకాలైనటువంటి కారకాల వల్ల అవి ఎలర్జెన్స్ అంటాం. అసలు మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నాంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అవును, అందరికి అవుతున్నా, అందరికి రాదుగా. ఎవరికి వస్తుంది మరి? జీన్స్ ఉండాలి ఎవరికైనా. ఆ ఎలర్జీ ఆస్తమా జీన్స్ ఉండాలి. అంటే ఏంటి? ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అది పడట్లేదు, ఇది పడట్లేదు అనేది ఒక నేచర్. అది దాన్ని అటోపిక్ నేచర్ అంటాం. అది జీన్స్ అనుకుందాం. ఏదో ఒకటి పడదు, డస్ట్ మైట్స్, పోలెన్స్, పొల్యూషను, స్మెల్స్, ఏదైనా కావచ్చు. ఇవి ఎలర్జెన్స్ ప్లస్ ట్రిగ్గర్స్ అంటాం. ఓకే, ఎలర్జెన్ అంటే పోలెన్ ఈజ్ ఏ అలర్జెన్, బట్ పొగ ఈజ్ ఏ ట్రిగ్గర్. ఎందుకంటే ఎలర్జెన్ అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది, అందులో లైఫ్ ఉంటుంది. పొగలో ఏం లైఫ్ ఉంది? సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఇవి జీన్స్. ఈ రెండు కలిసినప్పుడు ఏంటి? జీన్స్ ప్లస్ ఎలర్జెన్స్, ఈ రెండు కలిసినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కలవకుండా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఒకటి మెడిసిన్ పెట్టాలి మనం. ఇదే ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు జీన్స్ తీసేయలేంగా, ట్రిగ్గర్స్ కానీ, పోలెన్స్ కానీ అన్నిటిని అవాయిడ్ చేయలేం. మీరు అన్నట్టు ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిందే కదా. అన్నీ అవాయిడ్ చేయలేం, జీన్స్ని తీసేయలేం. కాబట్టి మధ్యలో
ఒక మనం ఇంటర్వెన్షన్ అంటాం. ఏంటి ఇంటర్వెన్షను? ఒకటి దేనికైతే మనకు ఈ ఎలర్జీ వస్తుందో దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు డస్ట్ ఇల్లు దులిపితే 100 తుమ్ములు దుమ్మేవాళ్ళు ఉన్నారు. మరి ఏం చేయాలి? గుడ్డ కట్టుకోను, లేకపోతే ఎవరితోనన్నా దులిపించి వీళ్ళు బయట ఉండటము, మళ్ళీ ఆడ ఉన్నా వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు దులపకపోయినా వస్తుంది. నేను దులపట్లేదు డాక్టర్ గారు అంటారు, కానీ పక్కనే ఉంటారు వాళ్ళు. సో దులిపిన దాంతో సమానం, యాక్చువల్గా చెప్పాలంటే ఇంకెక్కువ. సో అదొకటి. తర్వాత ఏదైనా మనం దేన్ని క్లీన్ చేస్తున్నాం దాన్ని బట్టి ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఈ మనకు ఈ ట్రిగ్గర్ అన్నమాట. కాబట్టి ఈ ఎలర్జెన్స్ని, ట్రిగ్గర్స్ని ఈ ఫుడ్ విషయంలో కానీ ఏదో ఒకటి మనం జాగ్రత్తలు కనుక మనం తీసుకోవడం, వాటి దూరంగా ఉండాలి. ఫుడ్స్ అంటే ఏముంటాయి? కొంతమంది 6 ఐటమ్స్ నెంబర్ 1 అమ్మా. అంటే వాటికి అంటే ఇప్పుడు మనం ఎలర్జీ నివారణలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే పడదో వాటికి దూరంగా ఉండటం. సపోజ్ ఎగ్గు తింటే కొంతమందికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, అవునా, తుమ్ములు వస్తాయి, కళ్ళు దురదలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఏంది, నీకు పడదు అని అర్థం కదా, దానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎలర్జీ ట్రీట్మెంట్లో ఏది పడదో దానికి దూరంగా ఉండాలి. అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్ అంటాం, అవునా. ఎగ్స్, పాలు, దాని తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, సోయా, దాని తర్వాత ఫిష్, ప్రాన్స్ అలాంటివి, పల్సెస్. సో పప్పు ధాన్యాలు పడవు. కొంతమంది ఒక్క పెసర గింజ తింటే విపరీతమైన ఆస్మా వచ్చేవాళ్ళు ఉన్నారు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అట్లా పల్సెస్, కొంతమందికి ఉలవలు పడవు, కొంతమందికి రకరకాలు, కొంతమంది నువ్వులు పడవు. చిన్న నువ్వు గింజ ఎంత ఉంటుంది, ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఒకసారి పల్లీలు పడవు చాలా మందికి. పల్లీలు ఎక్కువగా చెప్తుంటారు బాగా. అంటే పల్లీకి ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ కూడా వస్తుంది. అంటే ఆ పల్లీలనే ట్రీట్మెంట్గా మార్చి పల్లీలకు ఎక్స్పోజ్ అయినా కూడా అది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది. బట్ దాని పీనట్ ఇమ్యూనోథెరపీ అనేది అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అది వస్తూ ఉంది ఇప్పుడు. డస్ట్ మైట్కి ఇమ్యూనోథెరపీ ఉంది ఇప్పుడు, డస్ట్ మైట్కి కూడా ఇమ్యూనోథెరపీ వచ్చింది. దాని తర్వాత పోలెన్స్ కూడా ఇమ్యూనోథెరపీ ఉంది. కాక్రోచెస్, ఇంట్లో కాక్రోచ్ ఉంటాయి కదా, ఎంత డేంజరో కాక్రోచ్లు, చాలా డేంజర్. పేలకు ఉంటుందమ్మ ఎలర్జీ, తల్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా మనకి, సో వాటికి కూడా విపరీతమైన ఎలర్జీ ఉంటుంది. కళ్ళు మొత్తం దురదలు పెడతాయి, అది ఉన్నోళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా డాగ్స్, క్యాట్స్, చిలకలు, పావురాలు, సో అన్ని పెట్స్ చెప్తారు కదా డాక్టర్ గారు. పావురాలు చాలా డేంజర్ అమ్మా. పావురాలకు అంటే ఒక విధంగా చెప్పాలంటే పావురాలకు ఫీడ్ చేయటం అనేది బ్యాన్ చేశారు, చెయ్యాలి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో కూడా ఎక్కువ డాక్టర్ గారు బ్యాన్ చేయాలి, అంటే ఫీడింగ్ బ్యాన్ చేయాలి. అంటే ఒకసారి పాపం అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే వాటి నివాస ప్రాంతాల్లోకి మనం పోయాము, మన నివాస ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయి, వాటి తప్పేం లేదు. పర్యావరణాన్ని మనం హరిస్తున్నాం కాబట్టి వాటి తప్పేం లేదు. కానీ అవి ఏదైతే ఇంటి పక్కన బాల్కనీలో, ఇంటి కిటికీల వాలి మనం ఫీడ్ చేస్తే మన బాల్కనీలోనే ఉంటాయి. అక్కడ అవి వేసినటువంటి డ్రాపింగ్స్, పెంట కానీ వాటి యొక్క విధి కానీ, అందులో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి వాటి పెంటలో. అవి అందులో ఫంగస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అందులో. అవి డ్రై అయిపోయిన తర్వాత దుమ్ముగా మారి ఇంట్లోకి వస్తుంది, కిటికీలోంచి కూడా ఇంట్లోకి వస్తుంది. అది పీల్చిన తర్వాత ఉంటుందమ్మా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అంటాం, ILDs అంటే పిజియన్స్ లంగ్ డిసీజ్ అని. ఇర్రివర్సిబుల్ అది. ఆ జబ్బు ముందుకు పోవటమే, వెనక్కు రావటం ఉండదు. ఇంతవరకు లేదు, అసలు వైద్యం లేదు దానికి. సో దయచేసి ఎవరైతే పిజియన్స్కు ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారో అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ, వేరే వాళ్ళ ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఫీడ్ చేయొద్దని. సో ఇప్పుడు బాంబే కానీ, సింగపూర్ కానీ, కొన్ని దేశాలు యూరోప్లో కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు. సో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉండదు, వాటికి సపరేట్గా ఎక్కడన్నా పెట్టేసి దానికి సపరేట్గా వాటికి ఫీడింగ్ చేసుకునేటటువంటిది ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఓకే. ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో అంత అవేర్నెస్ ఏం లేదు డాక్టర్. ట్యాంక్ బండ్ మీద చూసారా ఎన్ని ఉంటాయో, అదే విపరీతంగా ఉంటాయి. అక్కడ కనుక రోజు వాకింగ్ చేసేవాళ్ళు దానికి కనుక అలర్జీ, ఆస్మా ఉంటే
సో వాళ్ళకు కూడా రిస్క్ అనేది పొంచి ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది భయపెట్టడం కాదు. పీజియన్స్ డ్రాప్లెట్స్ వల్ల ఏదైనా లంగ్ ఇన్ఫెక్ట్ అవుతే కనుక దాన్ని తగ్గించడం లేదు, ట్రీట్మెంట్ అనేది లేదు. పిజియన్స్ లంగ్ డిసీజ్ అంటారు. కాబట్టి పావురాలని ఫీడ్ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో తగ్గించాలి. తర్వాత పైన మీరు వేస్తారు, పైకి పోయి వేసిన తర్వాత వచ్చి గోళ్లల్లోనే నివాసం ఉంటాయి. అందుకే సో కబూతర్ జాలి అని వస్తుంది. సో ఆ జాలీలు పెట్టుకోవాలి కంపల్సరిగా. అవి వాలటానికి ముఖ్యంగా ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉంటుందో, ఇది లేడీస్లో ఎక్కువ అవుతుందమ్మా. ఎందుకంటే 24 hours ఇంట్లో ఉంటారు కదా, ఇండోర్లో ఉంటారుగా, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్. అసలు ఎంత 30-40 ఏళ్ళకు వస్తుంది ఈ మధ్య. ఆశ్చర్యపోతాం. ఐఎల్డి అంటే ఒకప్పుడు 60, 70, 50 దాటిన తర్వాత వచ్చేది. 30 ఏళ్లకు 35 ఏళ్లకు ఐఎల్డీలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ పిజియన్స్ లంగ్ డిసీజెస్ చాలా చూస్తున్నాం మేము. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.